హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎందుకంటే షర్మిల గారు మాట్లాడుతూ అన్నటువంటి మాటలు అంటే ఆ స్పాట్లో ఎవరున్నారు? అవినాష్ రెడ్డి ఉన్నారు, సునీత నరెడ్డి లేరు కదా అని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈశ్వర్ గారు వీళ్ళు వచ్చేసి కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ఉన్నారు, అవినాష్ రెడ్డి గారు పులివెందుల్లో ఉన్నారు. మీ బాబాయికి ఏదో జరిగిందని ఎవరైనా సమాచారం ఇస్తే మేము ముందు వెళ్ళకుండా ఉంటారా? ఎవరన్నా వెళ్ళకపోయి ఉంటే అనుమానపడాలి. వెళ్ళకపోయి ఉంటే వీళ్ళది ఏదో ప్రమేయం ఉంది కాబట్టి వెళ్ళకుండా ఉన్నారు, పులివెందుల్లో ఉన్నా అనేసి. అవును, మీ బాబాయికి సంథింగ్ ఏదో జరిగింది అన్నప్పుడు, గుండెపోటు ఏదో పడిపోయారు అన్నప్పుడు వెళ్ళిపోయారు అక్కడికి. నిజంగా ఏరే ఉద్దేశాలు ఉండి ఉంటే వెళ్ళరు. ఒకటి ఇంతకాలం దీని మీద పెద్ద ఎత్తున అంతర్గతంగా చర్చ జరుగుతున్నప్పటికీ ఇందాక సతీష్ రెడ్డి గారు చాలా వాల్యుబుల్ పాయింట్ ఓపెన్ గా చెప్పేశారు. వివేకానంద రెడ్డి గారు 60 ఏళ్ళు దాటిన వ్యక్తి, చాలా బలహీనంగా ఉంటారు. అక్కడ కుటుంబ సభ్యులు కూడా లేరు, ఫ్యామిలీ లేరు, సింగిల్ గా ఉన్నారు. నిజంగా కేవలం ఎంపీ టికెట్ కోసం ఆయన అడ్డు తగిలించుకోవాలి అనుకుంటే సతీష్ రెడ్డి గారు చెప్పినట్లు ఓపెన్ గా చెప్పాలంటే ఒక వ్యక్తి ఎవరన్నా ఒక కుర్రాడు వెళ్ళి మరి దిండు లాంటిది పెట్టి చంపేసినా అయిపోయింది. నిజంగానే అంత దారుణంగా నరికేసి చంపేసి మళ్ళీ ఉదయమే లేచిపోయి అంత రక్త మడకలు పోయి తొడవడానికి అవినాష్ రెడ్డి వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారంటే ఎలా నమ్మడం సాధ్యమవుతుంది? రాజకీయంగా చూస్తే అవినాష్ రెడ్డికి ఆయన ఏం కాంపిటేటర్ కాదు, ఇద్దరు కలిసే చేసుకున్నారు, టికెట్ ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది అనేది తెలుస్తోంది. ఇక్కడ రెండోది వివేక ఆస్తుల విషయం. ఈ ఆస్తులు పోతాయంటే బాధపడేది ఎవరు? బలవంతంగా బదలాయించుకుంది ఎవరు? షేర్లు కానీ ఇతర ఆయనకు సైన్ చేసేటటువంటి అధికారం లేకుండా చేసింది కానీ ఇవన్నీ ఆలోచిస్తే ఎవరు? ఇంకో విషయం ఏంటంటే షర్మిల గారు చెప్తూ ఉన్నది ఇవన్నీ కూడా కేవలం ఈ కేసును ఎటు తిరిగి వీళ్ళ వైపు తిప్పాలి. ఇందాక సతీష్ రెడ్డి గారు ఇంకో వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. ఇదంతా ఏమైపోయిందంటే ఎప్పుడైతే ఈ ఇష్యూ మొదలైందో ఇదంతా ఇటువైపు మళ్లించే ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు, అవినాష్ రెడ్డి గారి వైపు మళ్లించడం మొదలైందో ఆ క్షణం నుంచే వీళ్ళ వాదన వినిపించుకుంటూ వచ్చి ఉంటే పరిస్థితి వేరే ఉండేది. కానీ దాదాపు 1 year పాటు గ్యాప్ ఇచ్చేశారు. దానివల్ల ఏమైపోయింది, మొత్తం సమాజంలోనికంతా అటువైపు వర్షనే వెళ్ళింది. వీళ్ళు ఏదో చేశారు కాబట్టి వీళ్ళు మౌనంగా ఉన్నారు అన్న ఒక ఇంప్రెషన్ ఏర్పడింది. దాని నుండి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఇంకొకటి ఏంటి, ఎంపీ టికెట్ కోసం అయితే చనిపోయిన తర్వాత కొన్ని నెలల పాటు డైరెక్ట్ గా సునీత గారే ఒక ఆర్గ్యుమెంట్ చేశారు. అవును, మా నాన్న అవినాష్ రెడ్డి కోసం ప్రచారానికి వెళ్ళారు అని చెప్పారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాదు ఎంపీ టికెట్ కోసమే మర్డర్ చేశారు అన్న వర్షన్ కొన్నేళ్ల తర్వాత షర్మిల గారు వీళ్ళంతా కలిసి తెరపైకి తెచ్చారు. నిజంగానే ఎంపీ టికెట్ కోసమే అది జరిగి ఉంటుంటే ఎప్పుడు ఢిల్లీకి వెళ్లి సిబిఐ వాళ్ళకు షర్మిల గారు అప్పుడు చెప్పే వరకు కూడా ఈ వాదన వాళ్ళు వినిపించబోతున్నారని కూడా తెలియదు. నిజంగానే ఎంపీ టికెట్ కోసం జరిగి ఉంటే నువ్వు పోటీ చేయమ్మా అని షర్మిల గారికి వివేకానంద రెడ్డి గారు చెప్పి ఉంటే అది ఆ రోజే చెప్పాలి కదా. కనీసం ఒక వారం తర్వాత అయినా చెప్పి ఉండాలి కదా. మర్డర్ జరిగిన తర్వాత చెప్పలేదు. అప్పటి వరకు 1 నెల పాటు అవినాష్ రెడ్డి ఎంపీ క్యాండిడేట్, ఆయన గెలిపించండి అని చెప్పి జమ్మలమడుగులో మా నాన్న ప్రచారానికి వెళ్ళారని స్వయంగా సునీత గారే చెప్పారు. ఇంకా అలాంటప్పుడు మళ్ళీ ఎంపీ టికెట్ కోసం ఈయన పోటీ వస్తారు అని ఎలా అనుకుంటారు? కాదు. కాబట్టి ఇది ఏదో జరిగింది. వీళ్ళు ఎక్కడ వెనుకబడ్డారంటే మొదట్లోనే కౌంటర్ చేయడానికి భయపడ్డారు. ఏమైతుందో సైలెంట్ కొట్టి ఇలా గడిచిపోతుంది అనుకున్నారు. కానీ దాన్ని అలసుగా తీసుకొని అవతల పెద్ద పెద్ద బండలు తయారు చేసి ఒక్కసారిగా నెత్తినేశారు. మొన్న ఎన్నికల్లో కూడా దాని ప్రభావం కనిపించింది. ఫైనల్ గా ఒక్క విషయం చెప్పండి సార్, వివేక రెండో పెళ్లి కానీ ఆస్తి కానీ ఈ కోణం కూడా పోలీసులు కానీ విచారణాధికారులు కానీ చూడాల్సినటువంటి అవసరం ఉందా లేదా? చాలా కీలకమైనది కదా ఈశ్వర్. కానీ ఈ కేసునంతా ఆల్రెడీ డ్రైవ్ చేసేసారు. ఒకవైపుకి డ్రైవ్ చేసేసారు. అవతల వాళ్ళు బాగా శక్తివంతంగానే ఉన్నారు. ఇంకో వాదన వినిపించడం కూడా కరెక్ట్ కాదేమో అన్నంత వాదన తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు హఠాత్తుగా ఆ వర్షన్ సిబిఐ వాళ్ళు ఈ వర్షనే నిజమని పైకి తెచ్చినా కూడా మళ్ళీ కూడా ఇదేంతో మ్యానిపులేట్ చేశారు, వీళ్ళంతా కవర్ చేసి ఏదో మేనేజ్ చేసి కొత్త వాదన పైకి తెస్తున్నారు చూడ అనే స్థాయిలోనికి దీన్ని తీసుకెళ్లారు. దీన్ని బాగా వాళ్ళు సక్సెస్ఫుల్ గా అవతల వాళ్ళు ప్రచారం చేసుకోగలిగారు. ఒక వాతావరణాన్ని సృష్టించేశారు. ఈ వాతావరణంలో ఏం జరిగినా కూడా అది వైసీపీ నుంచే జరిగిందన్న ఒక వాతావరణాన్ని కూడా ఆల్రెడీ సృష్టించారు. ఇప్పుడు మర్డర్ల గురించి, ప్రాణహానుల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు అంటే అలాంటి అటువైపు నుంచి జరిగి ఇటువైపుకి ఏమైనా తోసేస్తారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే జాగ్రత్తగా ఉండాలి. రైట్, సతీష్ రెడ్డి గారు మీ పాయింట్ అయితే చెప్పండి సార్, సమయం మించిపోయింది ప్లీజ్. ఈశ్వర్ గారు, ఒకటి సమర్థవంతంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసేటువంటి కుటిల రాజకీయము సక్సెస్ఫుల్ అయ్యారు. 2024 ఎన్నికల ముందు వాళ్ళు ఏ అంశం తీసుకొని వచ్చారో వాళ్ళకున్నటువంటి మీడియా, వాళ్ళకున్నటువంటి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి అతి మంచితనము, అవినాష్ రెడ్డి గారి అతి మంచితనం వల్ల
వీళ్ళు చెప్పలేకపోవడం సైలెంట్గా ఉండడం వల్ల Yes. వాళ్ళు రకరకాల ప్రచారం చేసుకోగలిగినారు. దే వర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. జనాన్ని అయితే 2024 ఎడ్యుకేషన్లో ఇది నిజంగా బాగా ఉపయోగపడింది వాళ్ళకి ఈ అంశం. అవును. ప్రజల్లోకైతే తీసుకొని పోయినారు, నమ్మించగలిగినారు. రైట్. నమ్మించినా కూడా కొన్ని అంశాలు మనం కూడా ఆలోచన చేయాలి. అవసరం ఏముంది ఇప్పుడు నెసెసిటీ ఫర్ ఇప్పుడు ఎవరికైనా ఏదైనా చేస్తే దే షుడ్ బి సమ్ బెనిఫిట్. ఈ బెనిఫిట్ అనేది ఎందుకు ఉండాలా ఒకటి. రెండవది హ్యాబిచువేటల్గా క్రైమ్ చేసే వాళ్ళు ఉంటే వాడు చేసిండొచ్చు అని చెప్పేదానికన్నా అవకాశం ఉంది. అది లేదు. అది కాదు. అండ్ మూడోది ఏంటంటే షర్మిల గారు ఒక 3-4 సంవత్సరాల సైలెన్స్ తర్వాత కూర్చొని మాట్లాడి అప్పటి నుంచి కూర్చొని అవినాష్ రెడ్డిని నిందిస్తా వచ్చింది తప్పితే ఫస్ట్ 3-4 ఇయర్స్ ఎందుకు ఆయన మాట్లాడలేదు? ఆమె కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిన తర్వాత ఆయన మాట్లాడడం మొదలుపెట్టింది తప్పితే 4.5 సంవత్సరాలు ఆమె తెలంగాణలో కూడా తిరిగింది కదా, అప్పుడెప్పుడైనా మాట్లాడిందా? ఇది లేదు. రైట్. షర్మిలా గారి గురించి కూడా ఈరోజు జనం అందరూ చూస్తున్నారు. మనం కూడా నేను చెప్తున్నాను, మన టైం వేస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు షర్మిలా గారి గురించి. ఆమె గురించి మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. జనానికి అంతా తెలుసు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికి కూడా తెలుసు. మీరు ఈ రోజు ఆమె ఏ జిల్లా కన్నా పోతే 5 మంది కాంగ్రెస్ పార్టీ మేమని చెప్పే నాయకులు ఆమెతో పార్టీ పోయి కూర్చొని మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీకి కనీసం అంతో ఇంతో ఓట్ బ్యాక్ ఉండింది. ఈమె చేసేటువంటి కార్యక్రమాలు పోయిన తర్వాత పూర్తిగా భూస్థాపితం చేసింది ఆ కాంగ్రెస్ పార్టీని. ఏమైందంటే ఆ ఎన్నికల ముందు జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే ఈమె తెలంగాణలో షీ వాజ్ ఎక్స్పెక్టింగ్ సమ్ పోస్ట్. అక్కడ తెలివిగా అక్కడటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ మాకు అడ్డం ఎందుకు అని చెప్పేసి ఆమె తొలగించేసి ఇక్కడ కాదు కదా ఆమె రాష్ట్రము, ఆ రాష్ట్రానికి పొమ్మని చెప్పు అని చెప్పేసి వాళ్ళు తెలివిగా ఈ పక్కకు డైవర్ట్ చేశారు. వీడికి వచ్చిన తర్వాత ఆమె కూర్చొని ఏదో అష్యూరెన్స్ తీసుకున్నట్టుంది, ఏదో పార్లమెంట్ సభ్యులుగాను ఏదో ఇస్తారని చెప్పి తీసుకున్నట్టుంది. దానికి తోడు ఆమె ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేస్తారో, వాళ్ళ ప్యాకేజీలు వాళ్ళ కథలోని ఏ రకంగా మేనేజ్ చేస్తారో తెలుసు కదా. సో ఆమె ట్రాప్ చేసుకున్నారు, ఆమెను పెట్టుకున్నారు. సో షీ హస్ బికమ్ ఏ మౌత్ పీస్ ఆఫ్ దిస్ తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి ప్రభుత్వం. ఈరోజు ఎక్కడే కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ వాయిస్ ఎక్కడా వినిపించడం లేదు. అది నేను నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్య ప్రజలందరూ ఉన్నారు. నన్ను అడిగే ప్రశ్న ఇంకొకరు అడిగే ప్రశ్న కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడైనా కూర్చొని అయ్యా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఆమెకు అర్హత ఉందా అని చెప్పి అడిగితే వాళ్ళే చెప్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు.